హై వ్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ ఎన్నికలకి సంబంధించినటువంటి కసరత్తులు ఏవైతే జరుగుతూ ఉంటాయో అవే జరుగుతూ ఉన్నాయి. వాస్తవానికి తెలంగాణలో ఆ రకంగా జరుగుతూ ఉండాలి. ఇక్కడంటే ఇంకా కొంచెం స్లోగానే ఉన్నారు. బట్ ఏపీలో మాత్రం చాలా ఫాస్ట్గా ఉన్నారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని అనుకుంటున్నారో లేదు 2024 మార్చిలో వచ్చినా సరే ఇప్పటి నుంచి ఇలాగే ఉండాలి రబ్బాయి అనుకున్నారో తెలియదు. కానీ అటు జనసేన సైడ్ నుంచి పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు టీడీపీ సైడ్ నుంచి నారా లోకేష్ అండ్ చంద్రబాబు గారు కావచ్చు, అది వాళ్ళ పార్టీ వాళ్ళు. ఇక వైసీపీ నుంచి అంటారా, వీళ్ళు ఆల్వేస్ అసలు ఎదుటి వాళ్ళు ఏది మాట్లాడినా అది ఎన్నికలకు సంబంధం అనే అంటారు. సో అంతా అలాగున్నారు. ఇక ఇప్పుడు మనం ఏం మాట్లాడుకోవాలి, వైసీపీకి బ్యాడ్ టైం మొదలైంది, బీజేపీ హింట్ ఇచ్చింది, అసలు ఇదంతా నడిపించింది ఎవరు? అదేనా? బ్యాడ్ టైం మొదలైందంటే ఎలా అనుకోవాలి మనం? వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు అవినీతి చేసి సిబిఐ కేసులు ఇరుక్కొని ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగి పట్టుబడి ఈడీ దాడులు జరిపి డబ్బు సీజ్ చేసి ఇలా జరిగిందా? జగన్ గారికి సంబంధించి జరిగింది కదండి. అది ఎప్పుడండి? ఇప్పుడు ఆ కేసులు తిరగదొడితేనో, ఆ కేసులు విచారణ వేగవంతం చేస్తేనో, అందులో ఆయన దోషాన్ని తేలితే అప్పుడు శిక్ష పడుతుంది. అప్పటికి వైసీపీ అన్నది మొత్తం కొలాప్స్. అది ఈ మూమెంట్ కనిపిస్తుందంటే మేబీ ఏ క్షణమైనా అటువంటి ఘడియలు రావచ్చు. ఇటువంటివి మన గతంలో చాలా సందర్భాల్లో చూసాం. లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, శశికళ కావచ్చు, జయలలిత కావచ్చు, అదేవిధంగా మన దేశంలో చాలా సందర్భాలలో. ఓకే, ఇక ఇది భవిష్యత్తు గురించి కాబట్టి వర్తమానం మాట్లాడదాం. కళ్ళ ముందు కనిపిస్తున్నది ఏంటి? క్లియర్గా మన జేపీ నడ్డా మాట్లాడినా, అమిత్ షా మాట్లాడినా ఏం మాట్లాడారు వాళ్ళు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి ఏరులై పారుతుంది, జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఏవైతే వస్తున్నాయో మొత్తం కూడా ఆయన పేరు మీద అవన్నీ ఇవన్నీ వాడేస్తాడు, అది కూడా సక్రమంగా ఖర్చు పెడతలేదు. ఇలా వాళ్ళు చెప్తున్నవి ఒకటి అయితే మరలా అప్పులు అనేవి కళ్ళర కనిపిస్తూనే ఉన్నాయి. ఇటువంటి మూమెంట్లో పేరుకే బీజేపీ కానీ వీళ్ళు వైసీపీ బీ టీం రా అని కొంతమంది ఉన్నారు బీజేపీలో. వాళ్ళు ఎవర్రా అంటే మొన్న అమిత్ షా మాట్లాడుతున్నప్పుడు సభ మీద ఒకళ్ళు కనపడ్డారు, తత్రపాటి గురై. అమిత్ షా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు వీటిని నేను ట్రాన్స్లేట్ చేయాలని చెప్పేసి ఒకళ్ళు. ఇంకొకళ్ళు వచ్చి టీడీపీ జనసేన ఆల్మోస్ట్ పొత్తు కన్ఫర్మ్ అయింది, ఇక బీజేపీ కలిసి వచ్చిద్దో లేదో ఆ రకంగా అడుగులు అయితే మేము వేస్తున్నాం, బీజేపీని కలుపుకొని వెళ్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ నెత్తినోడు మొత్తుకుంటా ఉంటే ఈ మూమెంట్లో అకస్మాత్తుగా వచ్చి ఏపీ సంబంధించినటువంటి పరిపాలనకు సంబంధించి ఎవరైతే వైసీపీలు ఉన్నారో వాళ్ళని విమర్శించడం వదిలేసి చంద్రబాబు మీద అసలు లేనిపోయిన విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఒక ఆయన ఎవరు అంటే సోము వీర్రాజు. ఈ సోము వీర్రాజు ఏపీ బీజేపీకి అధ్యక్షుడైన తర్వాత ఇదిగో బీజేపీకి కలిసి వచ్చినటువంటి అంశం ఇది అని నాకు తెలిసి ఒక్కటంటే ఒక్కటి లేదు. ఆయన వచ్చిన తర్వాత వైసీపీ బీ టీం అంటూ ఆడుకోవటం కానీ, కేంద్రంలో ఉన్న బీజేపీ మీద కూడా వ్యతిరేకత రావడం కానీ ఇవన్నీ జరగండి. స్టిల్ ఇప్పటికి కూడా ఈ సోము వీర్రాజు అలాగే చేస్తున్నాడు. మొన్నటికి కన్నా లక్ష్మీనారాయణ ఈ బీజేపీని విడి టీడీపీలోకి వస్తున్న మూమెంట్లో, ఇంకా రాలేదు అప్పటికి, జనసేనలోకి వెళ్తారా టీడీపీలోకి వెళ్తారన్న మూమెంట్లో కూడా ఈ కన్నా లక్ష్మీనారాయణ చెప్పింది ఏంటి? ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే పార్టీ ప్రెసిడెంట్ జనసేనని కలుపుకొని వెళ్ళటం కావచ్చు, పవన్ కళ్యాణ్ యొక్క చరిష్మా కావచ్చు, ఆయనకున్న స్టార్డమ్ని యూజ్ చేసుకోవడం కావచ్చు, ఫెయిల్ అవుతూ ఉన్నారు. అండ్ కొన్ని విధానాలు కూడా ప్రాపర్ వేలో లేవు. అధికార పక్షం మీద పోరాడాల్సింది పోయి ప్రతిపక్షాల మీద ఏదేదో మాట్లాడుతున్న వేళ ఆయన ఇవ్వాల్సిన హింట్లన్నీ ఇచ్చేస్తున్నాడు. ఆ తర్వాత మారాల్సిన వేలో మారకపోగా అగైన్ అండ్ అగైన్ మీరు వైసీపీ బీ టీం అంటారు మమ్మల్ని. కాదు, అసలు మేము వైసీపీ అన్న వేలో ఇండైరెక్ట్గా హింట్లు ఇస్తూ మరికొంతమంది. ఇక ఇప్పుడు మీరెవరు కాదబ్బాయి, ఇక డైరెక్ట్గా మేమే రంగంలోకి దిగుతామని నాకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే రంగంలోకి దిగారు. ఏపీ నుంచి కొంతమంది బీజేపీ వాళ్ళ కీలకమైనటువంటి వ్యక్తులని పిలిపించుకున్న ఢిల్లీకి అసలు ఏపీలో ఏం జరుగుతుంది ఏంటనేది ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ అండ్ ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, సర్వే దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుని ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు గత కొద్ది క్రితం మాట్లాడుకున్నట్టు వైసీపీ మరలా వచ్చే ఛాన్స్ లేదు. ఇక ఇప్పుడు టీడీపీతో కలిసి వెళ్తేనే బీజేపీకి ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. కానీ ఈలోపు వైసీపీ చేసినటువంటి అవినీతిని బయటపెట్టాలి,
అట్ ది సేమ్ టైం బీజేపీ పెద్దలు దట్ మీన్స్ కేంద్రం చేసినటువంటి మేలు రాష్ట్రానికి అది అందరికీ తెలిసేలా చేయాలి. వీటి మధ్యలో ఇంకా మన మిత్రపక్షం జనసేనకు సంబంధించి మనం ఏదైనా ఫేవర్ చేయగలగాల. ఎందుకంటే రేపటి రోజు టీడీపీలు ఓట్లు వేస్తేనే బీజేపీలు గెలవరు. ఏది పొత్తులో భాగంగా ఉన్న జనసేన వాళ్ళు సైతం ఓట్లు వేయాలి. అండ్ బీజేపీ ఉన్నట్టు 1%, 2% వాళ్ళు ఓట్లు వేస్తారనుకోండి. మరి జనసేనకు సంబంధించి ఏం చేయాలి? క్లియర్గా మొన్న ఈ వైసీపీకి ఇచ్చినటువంటి మాజీ మంత్రులు కావచ్చు నాయకులు మిగతా ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ వారాహయాత్ర చేయటానికి ముందు వరకు అది యాత్ర కాదు అది ఇద్దని అన్నారు. యాత్ర చేస్తున్నప్పుడు మరొక ఆయన వచ్చేసి వారాహ గది పంది అంటాడు. ఇంకొక అతను వచ్చేసి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఈ మూమెంట్లో చెప్పు చూపిస్తే ఒక చెప్పు కదా 2 చూపులు చూపిస్తాను ఒక ఆయన అంటాడు. మరలా అదే అతను వచ్చేటప్పటికి నీ గ్లాస్ గుర్తు పోయింది ముందు అది చూసుకో అంటాడు. రేపు ఏ గుర్తు మీద పోటీ చేస్తావేంటో తెలియట్లేదు, నువ్వు ఒక పార్టీ నాయకుడివా అని చెప్పేసి అంటారు. ఇంకొకరు వచ్చేసి అసలు ఎమ్మెల్యే గెలవలేదు నువ్వేంద్ర బాబు అంటారు. ఎమ్మెల్యే గెలవనోళ్ళు, ఎంపీ గెలవనోళ్ళు పార్టీ అధ్యక్షులుగా ఉండి ఆ తర్వాత బ్రహ్మాండంగా అధికారంలోకి వచ్చేసి పీఎంలు సీఎం అవలా? అది వీళ్ళకి తెలియదా? ఈరోజు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు వేరే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కాదా? వాళ్ళకి తెలియదా? సరే ఎన్నో జనాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక పాయింట్కి వద్దాం. ఈ మూమెంట్లో ఏ వైసీపీ వాళ్ళు అయితే ఏ పేటీఎం బ్యాచ్ అయితే ఎటకారంగా చిత్కారంగా జనసేన అధినేతని ఆ జనసేన గుర్తు మీద కామెంట్స్ చేస్తారు వాళ్ళందరూ కూడా సౌండ్ పోయేటట్టు అందరూ ఎక్కడో అక్కడ స్తబ్దుగా కూర్చున్నట్టుగా ఈరోజు ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నదే, కానీ అవునన్నా కాదన్నా పైనుంచి నడిపించేస్తారు. ఈరోజు జనసేన సంబంధించి ఒక శుభవార్త చెప్పారు. గాజు గ్లాసు సింబల్ ఏదైతే ఉందో అది జనసేనదే అన్నారు. అలా ఎలా ఇచ్చారండి? మరి మొన్న రద్దు చేశారు కదండి. జనసేన పార్టీ ఏంటి? రిజిస్టర్డ్ పార్టీ. అది రాష్ట్ర పార్టీ గుర్తింపు పొందాలి, బట్ రిజిస్టర్డ్ పార్టీ. రాష్ట్ర పార్టీలు అన్నప్పుడు టీడీపీ, వైసీపీ, ఇక్కడ బీఆర్ఎస్ వీళ్ళు ఉన్నారు. జాతీయ పార్టీలు అన్నప్పుడు బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సిపిఎం, ఆమ్ ఆద్మీ అండ్ ఎన్పీపీ ఉన్నారు, నేషనల్ పీపుల్స్ పార్టీ ఐ థింక్ సో వీళ్ళు 6 జాతీయ పార్టీలు, మిగతా ప్రాంతీయ పార్టీలు బోల్డ్ ఎన్ని. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు రిజిస్టర్డ్ పార్టీగా సింబల్ ఇస్తున్నామన్నారు. అంటే జనసేన గుర్తు గాజు గ్లాసే. వాళ్ళు ఏదైతే కోరుకున్నారో, వాళ్ళు ఏదైతే కాన్ఫిడెన్స్ ఉన్నారో అదే నిజమైంది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా రకం శుభవార్త ఇచ్చింది. ఈ మధ్యకాలంలో మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఈ మధ్యకాలంలో లాస్ట్ ఫ్యూ డేస్గా తెలంగాణలో ఎప్పుడైతే కాంగ్రెస్ స్ట్రెంగ్తన్ అవుతుందో, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత, గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మన తెలంగాణ కాంగ్రెస్లో ఒక ఊపు రావటం మొదలయ్యింది. బీఆర్ఎస్ కొంచెం సైలెంట్ అయిపోతుంది, బీజేపీ కొంచెం సైలెంట్ అయిపోతుంది. కాంగ్రెస్లో వాళ్ళు ఏమో నెమ్మదిగా వాళ్ళ మధ్య ఉన్న గొడవలు అవన్నీ కూడా చక్కబెట్టేసుకొని అరే అబ్బాయి అధికారం రాబట్టాలి రాబాయి అనే వాళ్ళు ఉన్నారు. ఇటువంటి మూమెంట్లో తెలిసిందే కదా, అగైన్ బీఆర్ఎస్ బీజేపీ కొంచెం క్లోజ్ అవుతుండే కనిపిస్తూ ఉంది కొన్ని సందర్భాలలో. ఇక ఈ మూమెంట్లో వాళ్ళు కూడా ఫేవర్గా ఉండేలాగా రేపు ఏపీలో మరి వాళ్ళు ఎన్ని స్థానాలు పోటీ చేస్తారంటే మనకు తెలియదు, కానీ వాళ్ళకు కూడా కారు గుర్తునే కేటాయించారు. ఏ రకంగా? మొన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చాం, బట్ మీకు కారు గుర్తు ఏదైతే అది తెలంగాణకే పరిమితం, ఏపీకి అంటే కాదు అబ్బాయి అన్నారు. ఇప్పుడు వచ్చేసి ఏమని చెప్పున్నారు, కారు గుర్తు ఇస్తాం మీకు, ఎప్పుడు మీరు రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందారు కాబట్టి ఇక్కడ కూడా పోటీ చేస్తానని చెప్పేసి మీరు అప్లై చేస్తే అప్పుడని చెప్పేసి అన్నారు. సో క్లియర్ మ్యాటర్ ఏంటంటే ఈసారి ఆంధ్రప్రదేశ్లో హోరాహోరీగా ఎన్నికలు ఉండబోతున్నాయంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తే వారు వన్ సైడ్, లేదు టీడీపీ, జనసేన కలిసినా సరే వారు వన్ సైడే. అంటే వైసీపీ దారుణంగా ఫెయిల్, బీజేపీ లేదు నామకే వస్తే ఇంకా అలా. షర్మిల కాంగ్రెస్లోకి వస్తుంది, ఏపీ నుంచి పోటీ చేస్తుంది కడప నుంచి అని వార్తలు ఏమైతే వస్తుంది. దానికి ఈరోజు ఆమె ఏం చెప్పింది, ఆమె ఆంధ్ర ఆమె, బట్ నేను తెలంగాణ కోడలని, తెలంగాణ బిడ్డని, నా ఎదుగుదల తెలంగాణతోనే, నా చావు తెలంగాణతోనే, నేను ఉండే తెలంగాణలోనే అని చెప్పేసి ఆమె ఈరోజు పెట్టేసింది పోస్ట్ ఒకటి. అంటే ఆమె తెలంగాణ కాంగ్రెస్లో విలీనం అవుతారా లేదో మనకు తెలియదు. కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్, ఏపీ కాంగ్రెస్ ఏముంది, కానీ కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి ఒకవేళ కాంగ్రెస్లో ఆమె పార్టీ విలీనం చేసినా ఆమె ఏపీకి వచ్చి కంటెస్ట్ చేసే అవకాశం కానీ తర్వాత ప్రచారం చేసే అవకాశం నాకు అంత కనిపించడం వల్ల, రేపు ఒకవేళ తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తర్వాత మరి ఏమైనా ఉంటాయేంటో మనకు తెలియదు. ఫైనల్లీ కాన్స్టిట్యూషన్ అంతా కూడా ఇప్పుడు టీడీపీ, జనసేన ఖచ్చితంగా కలిసి వెళ్తాయి అన్న వేళనే ఉంది. బట్ పవన్ కళ్యాణ్ స్పీడ్ చూస్తూ ఉంటే ఒంటరి కూడా ఇలా అవకాశం కనిపిస్తుంది. బట్ ఇదంతా ఎప్పుడు బీజేపీ వాళ్ళు మధ్యలో పుల్లెట్టకుండా
బీజేపీ వాళ్ళు ఏదైతే స్ట్రాటజీ ఉంటుందో పొలిటికల్గా ఆ వేలో పర్ఫెక్ట్గా ముందుకు వస్తే ముగ్గురు కలిసో లేదన్నప్పుడు టీడీపీ జనసేన కలిసి వెళ్ళటం ఉంటుంది. ఏ మాత్రం అటు ఇటు తేడా కొడితే అన్నీ కూడా ఒంటరిగా వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా ఒంటరిగా వెళ్ళినా సరే టీడీపీ ఓట్ బ్యాంక్ టీడీపీకి ఉంది. చదువుకున్న వాళ్ళు, డెవలప్మెంట్ కావాలనుకున్న వాళ్ళు టీడీపీ సైడ్ చూస్తున్నారు. ఈవేళ వైసీపీ వచ్చేది కొంచెం రకంగా మెరుగైన స్థానాలు పొందినా అది కానీ ఫామ్ చేసే పరిస్థితి అయితే ఉండదు. సో మ్యాటర్ ఏంటంటే బీజేపీ క్లియర్ హింట్ ఇచ్చేసింది, ఏదైనా సరే నీ కాదబ్బాయి జగన్మోహన్ రెడ్డి, పవను, చంద్రబాబు ఇక వాళ్ళకి తగ్గట్టు నడుచుకోవాలన్నట్టుగా వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఆ రకంగా త్వరలో అడుగులు మొత్తం పడితే కాబట్టి మీరు చూస్తూ ఉండండి.